నాగలతో నేల దున్నినోడికి ట్రాక్టర్తో దున్నేవాడికి తేడా లేదా? చాలా తేడా ఉందండి. కొడవలతో కోత కోసిన వాళ్ళకి, కోత మిషన్లతో కోత కోసే వాళ్ళకి ఎంత తేడా ఉంది? ఉందా లేదా? ఉంది. రుబ్బు రోట్లో పప్పు రుబ్బి ఇడ్లీలు వండిన మన అమ్మలకి మిక్సీలో గ్రైండర్లో వేసేసి చక్కగా తిప్పేసి అది కూడా లేదు కదా. ఇడ్లీ పిండి అమ్ముతాం, దోశ పిండి అమ్ముతాం అని వస్తున్నాడు పలసర బండి వేసుకుని. ఆ బాధ కూడా లేదు మా తల్లులరా మీకు ఇప్పుడు. 10 రూపాయల పిండి బాబు, రుబ్బేడు కూడా లేదే. ఆడి దగ్గర 10 రూపాయల పిండి కొనుక్కుంటావో లేదా 20 రూపాయల పిండి కొనుక్కుంటా దోశ వేసేస్తావు. రుబ్బేది ఏది? పప్పు నానబెట్టింది ఏముంది, రాత్రంతా పప్పు కడిగింది ఏముంది? ఈ బాధలు ఏం లేవు. ఇంకా స్పెషల్ ఏంటి చెప్పనా? జొమాటో టొమాటో ఆర్డర్ పెట్టాయి, టిఫిన్ ఆర్డర్ పెట్టాయి. ఏం పెట్టాయి? ఆర్డర్ పెట్టాయి. ఆడొచ్చి బెల్ల కొడతాడు, మేడం ఇడ్లీ తెచ్చాను మేడం, దోశ తెచ్చాను మేడం, సార్ బిర్యానీ తెచ్చాను సార్, తినేయండి సార్. పొయ్యి కూడా వెలిగించక్కలేదు సార్. ఇంకా ఎంత సుఖం. ఓవరాల్గా వాళ్ళు కడుపు నింపుకోవడానికి అదంతా చేశారు, మనము కడుపు నింపుకోవడానికి ఇదంతా చేస్తున్నాం. నువ్వు ఆర్డర్ పెట్టి తిన్నావా, కష్టపడి తిన్నావా? కాదు, ఇక్కడ తింటున్నావు అంతే కదా. సో ఎగ్జాంపుల్ చెప్పానులేండి, ఎగ్జాంపుల్ అది, మీరు అలా ఎగ్జాంపుల్ వరకే తీసుకో. ఇది వరకు కిక్కు కొట్టుకునే వాళ్ళం, కిక్కు కొట్టుకోవడం కష్టమైపోయి ఏం నొక్కుతున్నావు ఇప్పుడు? బటన్ నొక్కుతున్నావు. బటన్ స్టార్ట్ కానీ పని చేయకపోతే కిక్కు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే చచ్చిపోతాడు. కాలు పని చేయదు వీడికి, ఎందుకంటే అలవాటు తప్పిపోయింది. అంత సుఖం మరిగిపోయాడు. మెట్లు ఎక్కేవాళ్ళం, ఇప్పుడు అది లేదు, లిఫ్ట్ ఎక్కుతున్నాం. కొన్నాళ్ళకి బెడ్ ఎక్కుతాం, అందుకే బెడ్లు ఎక్కుతున్నాం. మొన్న ఎవరో ఒక ఆయన రాశాడు, ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతున్నాయట, మేకలు తినే మనుషులు మంచాలు ఎక్కుతున్నారట. నిజమే కదా మరి. అది అంత సుఖం మరిగేసాం మనం. ఇంకంత సుఖం కష్టపడట్లేదంటే రేపు పొద్దున్న ఏదైనా ఎండలోకి వెళ్ళి పని చేయాలంటే చచ్చిపోతారు. మన పిల్లలు అసలు వెళ్ళలేరు ఎండలోకి. ఇప్పుడు అందరూ కంప్యూటర్లు నొక్కునే వాళ్ళే, ఇల్లు ఫోన్లు ట్యాబులు వీటితోనే కాలం గడిపేస్తున్నారు. మన చిన్నప్పుడు అయితే కొంచెం ఆ నేలబండ లేకపోతే ఏడు పెంకులాట, గోళీలాట ఇదన్నా ఉండేది. ఆ కోతుకొమ్మ వచ్చానో, ఆ చెరువుల్లో ఈతలు కొట్టడాలను ఇవన్నీ మన బతుకులకు ఉండేవి, కొంచెం ఎక్సర్సైజ్ ఉండేది. ఇప్పుడు పిల్లలకి అదిలే చూడండి ఎలా ఉన్నారు, ఒక్కొక్కరు దోళ్ళలాగా. ఏ పని చేయలేరు ఇల్లు. రేపు పొద్దున మన పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోయారంటే కారణం ఎవరు చెప్పండి? మనమే అవుతామండి, మనమే. చిన్న వయసులోనూ ఫోన్ ఇచ్చేసి నొక్కుంటూ బతికేరా రాయినా మనం అని చిన్నప్పుడే కళ్ళు పాడు చేస్తున్నాం. మొన్న 6 ఏళ్ల పిల్లాడికి కళ్ళజోడు వేసుకొచ్చారు. 6 ఏళ్ళు అట వాడి వయసు. 6 ఏళ్ళకి కళ్ళజోడు ఏంటంటే వీడికి 2వ సంవత్సరం నుంచే ఫోన్ అలవాటు అన్నయ్య అంటుంది. అంటే ఇప్పుడు వాడు కళ్ళు పోవడానికి కారణం ఎవరు? నువ్వేమ్మా?